ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు అంటూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 12వ తేదీ సోమవారం రోజున 68,760 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,544 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,90,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 10 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని భక్తులు నమ్మవద్దు అంటూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు. శ్రీవారి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు. టీటీడీ తిరుమలలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవారి దర్శన టికెట్లు మిగిలిపోయాయంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్లైన్ లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసుకుంటున్నారు. ఏ రోజు కూడా ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు మిగిలిన సందర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్లైన్ లో జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో ఆఫ్లైన్ లో పదుల సంఖ్యలో తగ్గాయే కానీ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో గత వారం రోజుల్లో వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయినట్లు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం. అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి తిరుమల కొండపై గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి వందల సంఖ్యలో మిగిలిపోయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని భక్తులు నమ్మవద్దు అంటూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సాయి కుమార్ గారు, మేడం ఎస్ఎస్టీ టోకన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి అని అడుగుతున్నారు. తిరుపతిలో 3 ప్లేసెస్లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు సాయంత్రం 6 లేదా 7 గంటల కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ వాణిశ్రీ గారు, మేడం మేము 15th మే దర్శనం టికెట్ బుకింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వెళ్ళొచ్చా? ప్లీజ్ లెట్ యూస్ నౌ ద సిచ్యువేషన్ అని అడుగుతున్నారు.
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో తిరుమలలో ప్రతిరోజు కూడా ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని టీటీడీ వారు చేపట్టడం జరిగిందండి. ఇందులో ఆక్టోపస్ పోలీసు, నిఘా మరియు భద్రతా విభాగం, బాంబు డాగ్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు తిరుమల కొండపై భక్తుల భద్రత కోసం తగు చర్యలు ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో తిరుమల స్వామివారి దర్శనానికైతే ఎలాంటి ఇబ్బందులు లేవండి. దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకునే భక్తులకి కావచ్చు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్న నేపథ్యంలో చాలా తొందరగా దర్శనాలు కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ శ్రీను గారు, శ్రీవాణి దర్శనం టికెట్ సేమ్ డే ఇస్తారా మేడం తిరుమలలో అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో సేమ్ డేకి ఇవ్వరండి. మీరు ఏ రోజైతే శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్లైన్ లో అమౌంట్ డొనేట్ చేస్తారో ఆ మరుసటి తేదీకి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కల్పన గారు, హాయ్ మేడం, డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది చెప్పగలరు అని అడుగుతున్నారు. డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ ని దాదాపుగా 5 నెలల నుంచి టీటీడీ వారు నిర్వహించడం లేదండి. 2024 డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా డయల్ యువర్ ఈవో ప్రోగ్రామ్ ని నిర్వహించారు. ఆ తరువాత అంటే 2025 జనవరి నెల నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 5 నెలల నుంచి ఈ డయల్ రివో ప్రోగ్రామ్ ని టీటీడీ వారు నిర్వహించడం లేదు. మళ్ళీ ఈ డయల్ రివో ప్రోగ్రామ్ ని నిర్వహిస్తూ టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సుస్మిత గారు, మ్యామ్ మేము 4 మెంబర్స్ శ్రీవారి దర్శనానికి జూలై 11th కి 300 రూపీస్ పెట్టి బుక్ చేసుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాము. సో ఆ మనీ ఎలా వస్తాయి కొంచెం చెప్పండి మ్యామ్ అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి. అండ్ మీరు ఆ టికెట్స్ కి పే చేసిన అమౌంట్ కూడా మీకు రీఫండ్ రాదు. సో దర్శనం టికెట్స్ కానీ సేవా టికెట్స్ ని కానీ మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో పర్టికులర్ ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంతే తప్ప ఆ టికెట్స్ కి మీరు పే చేసిన అమౌంట్ మీకు రీఫండ్ రాదు. ఆ టికెట్స్ క్యాన్సిల్ ఆప్షన్ కూడా లేదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.